నా దేవుడు నిన్ను కోరుతున్నాడు. కట్టబడిన గాడిదగా ఉన్న నిన్ను కోరుతున్నాడు ఆయన. బంధకాలలో ఉన్న నిన్ను కోరుతున్నాడు ఆయన. నిన్ను విడిపించడానికి ఆయన కోరుతున్నాడు ఆయన. ఓ నీకు స్వాతంత్రం ఇవ్వడానికి ఆయన నిన్ను కోరుతున్నాడు ఆయన. ఓ అవమానపరచబడిన నీ కట్లు విప్పడానికి ఆ గాడిదగా ఉన్న నిన్ను ఆయన కోరుతున్నాడు. ఈరోజు అవమానంతో నలిగిపోయి కన్నీరుతో ఉండి చెప్పుకోలేని బాధలతో నలిగిపోతున్న కట్టబడిన గాడిదలాగుంటే దాన్ని తీసుకొని రమ్మని చెప్పిన తర్వాత కట్లు విప్పుకొని వస్తే హేళన చేయబడిన గాడిదే, అవమానపరచబడిన గాడిదే, దారిన వెళ్తున్న వాడు తృణీకరించి చీపో అన్న గాడిదే ఎప్పుడైతే యేసయ్య చేతికి వచ్చిందో ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు ఆ గాడిద మీద ఎక్కికొచ్చున్నాడు. ఎప్పుడైతే గాడిద మీద ఎక్కికొచ్చున్నాడు, గాడిదకి ఎంత ఘనత వచ్చిందంటే గాడిద నడుస్తుంటే ప్రజలు జై జైలు కొడుతున్నారు. ఎక్కడిది ఘనత? ఎక్కడిది ఘనత? విప్పబడిన గాడిద మీద యేసయ్య కూర్చున్నాడు గనక. యేసయ్య నిన్ను పరిపాలించాలనుకుంటున్నాడు, నిన్ను ఏలాలనుకుంటున్నాడు, నీ మీద కూర్చోవాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను పరిపాలకుడుగా ఉండాలనుకుంటున్నాడు, నీకు తండ్రిగా ఉండాలనుకుంటున్నాడు, నీకు రాజుగా ఉండాలనుకుంటున్నాడు, నీకు నాయకుడిగా ఉండాలనుకుంటున్నాడు. ఆయనే ఈ రోజు నీ మీద కూర్చుంటే అవమానపరచబడిన నీకు ఘనతనివ్వబోతున్నాడు ఆయన.